మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అమరావతి 4.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. ఒకవైపు రాజధాని చుట్టూ వివాదాలు రాజుకున్న అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల కలగా మొదలైన అమరావతి ఇప్పుడు మరోసారి నిర్మాణాల సందడితో ముందుకు సాగుతోంది. సుమారు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 29 గ్రామాలను కలుపుకొని ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 33,000 ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించి రైతులను కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వామిని చేసింది కూటమి సర్కార్. ఐకానిక్ టవర్లు, అధికారుల నివాస భవనాలు, విశాలమైన రహదారులు, పరిపాలనా భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏ నిర్మాణం ఏ దశలో ఉంది, భవిష్యత్ అమరావతి ఎలా ఉండబోతోంది అనే దానిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. $5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతామని సువిశాలమైనటువంటి రోడ్లు, ఆధునిక భవన సముదాయాలు, ఒకవైపు హైకోర్టు, మరొక వైపు ఐకానిక్ టవర్స్, ఇంకొక వైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, మరొక వైపు మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు. మొత్తం చూస్తే ఇదొక ప్రజల రాజధాని అమరావతి. 5.5 కోట్ల ఆంధ్రుల కలల సముదాయమే ఈ రాజధాని నిర్మాణం. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణాల పరిస్థితులేంటి, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పట్లాగా పూర్తవుద్ది, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల కలలు ఎప్పట్లాగా నెరవేరబోతున్నాయి. ఇది 10 టీవీ అమరావతి రాజధాని నిర్మాణం పైన గ్రౌండ్ రిపోర్ట్. ప్రజల రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఐకానిక్ టవర్స్, ఏదైతే సచివాలయం, అదేవిధంగా జిఏడి తదితర బ్లాక్కి సంబంధించి 5 టవర్లు ఒకే దగ్గర నిర్మాణం చేపట్టేటటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే శరవేగంగా రాత్రి పగలని తేడా లేకుండా చాలా శరవేగంగా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ప్రధానమైనటువంటి పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి ఈ పరిపాలన ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇదే ప్రాంతం నుంచి పరిపాలన చేయడానికి కావాల్సిన ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి రాష్ట్ర పరిపాలన అమరావతి ప్రజల 5.5 కోట్ల ప్రజల అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ టవర్ల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. శరవేగంగా వీటి నిర్మాణం జరుగుతూ ఉంది. అటు ముఖ్యమంత్రి, ఇటు మిగతా పురపాలక శాఖ మంత్రి, అధికారులు, సిఆర్డీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి చేయడానికి సకాలంలో ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వటం కోసమని శరవేగంగా ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన భూమిక పోషించే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తూ ఉన్నారు. గృహ సముదాయాలు వారి కోసం నిర్మాణం చాలా వరకు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం మనం మంత్రుల కోసం నిర్మిస్తున్నటువంటి గృహాల సముదాయం దగ్గర మనం ఉన్నాం. చూడొచ్చు మనం ఇక్కడ వారి కోసం నిర్మిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నమూనాలో, ప్రత్యేకమైనటువంటి విల్లాల టైపులో ఎవరికి వారు ఇండివిజువల్ హౌస్ నేపథ్యంలో ఈ మొత్తం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. 2 బ్లాకుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించి ఈ గృహ సముదాయం పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పచ్చదనం, అంతర్గత రహదారులు, ఆధునిక మౌలిక సదుపాయాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మంత్రులకు సంబంధించినటువంటి నివాస సముదాయాల మొత్తం నిర్మాణ ప్రక్రియ అయితే చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. చాలా అతి త్వరలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. మంత్రుల నివాసం కూడా ఇక్కడే ఉండేలాగా ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక పెరేడ్ గ్రౌండ్ కూడా నిర్మాణం చేపడతా ఉంది. అధికారిక కార్యక్రమాలు, స్వాతంత్ర దినోత్సవం,
అదేవిధంగా గణతంత్ర దినోత్సవం, ఇతర పోలీస్ లాంగ్ మార్చ్ ఫాస్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అధికారికంగా చేసేటటువంటి ఎలాంటి కార్యక్రమం అయినా ఇదే ప్రాంతం నుంచి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ పనులు కూడా చాలా వేగంగా జరుగుతామని సుమారు మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి భద్రతా లోపం లేకుండా వివిఐపీలు కూడా ఇక్కడ కార్యక్రమాలు పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థను ఇక్కడ రూపొందించబోతా ఉన్నారు. ఇది కేవలం ఒక పెరేడ్ గ్రౌండ్ లాగే కాకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చే విధంగా ఈ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని సంకల్పం జరుగుతుంది. అన్ని రకాల వేడుకలకు ఈ ప్రాంతం ఇది వేదిక కాబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి అధికారిక కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సచివాలయం, అసెంబ్లీకి సమీపంలో ఈ నివాస సముదాయం ఉండబోతా ఉంది. వీటి నిర్మాణం అంతా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ జూన్ నెలాఖరుకు కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ వీటి నిర్మాణం అంతా కూడా పూర్తి చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి వీటిని కేటాయించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారికంగా తెలుస్తూ ఉంది. అమరావతి పరిపాలనా విభాగంలో కీలక భూమిక పోషించేటటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస సముదాయాల నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఈ నివాస సముదాయాలు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి అవ్వబోతా ఉన్నాయి. గతంలోనే ఈ నిర్మాణం పూర్తయినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాల ప్రక్రియను చాలా వేగవంతం చేసింది. ఇవి పూర్తి కావచ్చింది. అతి త్వరలోనే వీటి నిర్మాణాన్ని మొత్తాన్ని పూర్తి చేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి అధికారులకి కేటాయించడానికి ప్రభుత్వం అయితే దాదాపుగా సన్నద్ధమైంది. అమరావతి రాజధానిని అనుసంధానం చేస్తూ రోడ్డు నెట్వర్క్ చాలా పటిష్టంగా జరుగుతూ ఉంది. అంతర్గత రోడ్లు, వివిధ ప్రాంతాలని అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నటువంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించేటటువంటి రోడ్లు, మొత్తం జాతీయ రహదారుల్ని కలుపుతున్నటువంటి రోడ్లు, ఆధునిక సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేస్తున్నటువంటి రోడ్ల స్థితిగతులు కూడా చాలా వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అమరావతి రాజధానికి అసలైన పునాది ఈ రోడ్డు నెట్వర్క్. ఇవి సాధారణ రోడ్లు కాదు, రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న స్మార్ట్ రోడ్లు. భూగర్భంలో అన్ని సేవలు, పైభాగంలో విశాలమైన రహదారులు, పాదచారుల మార్గాలు, పచ్చదనంతో అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో ఈ రోడ్లు కీలకమైనటువంటి పాత్ర పోషించబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 3200 కిలోమీటర్లకు పైగా రోడ్డు నెట్వర్క్ని అభివృద్ధి చేసే విధంగా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వీటన్నిటికీ అనుసంధానంతో ముఖ్యమైన పాత్ర ఇది పోషిస్తూ ఉంది. ఇది అమరావతిని విజయవాడ, గుంటూరు ప్రాంతాలతో అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి మార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు. సీడ్ యాక్సెస్ రోడ్డు సుమారు 21 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్ల రహదారితో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రభుత్వ కాంప్లెక్స్లు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, నివాస సముదాయాలు, వాణిజ్య ప్రాంతాలను కలుపుతూ గ్రిడ్ విధానంలో ఈ రోడ్ల ఏర్పాటు, నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతూ ఉంది. అతి త్వరలోనే వివిధ మార్గాలను, వివిధ ప్రాంతాలను కలిపే విధంగా ఈ రోడ్ల నిర్మాణం అయితే దాదాపుగా పూర్తిగా వస్తుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియ అయితే చాలా శరవేగంగా, అత్యంత పటిష్టంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోడ్ల నిర్మాణం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి నిర్మాణాల ప్రక్రియ, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన అన్నీ కూడా చాలా పటిష్టంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అనుకున్న సమయానికల్లా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటటువంటి ప్రకటన నిజమవుతుందా?
ఎప్పుడులోగా దీన్ని అంతా పూర్తి చేస్తారు అనేటటువంటి ఆశగా 5.5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.